ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి టౌన్ మరియు రూరల్ రైతులు కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలవడం జరిగింది. తదుపరి కావలి టౌన్ మరియు రూరల్ రైతులు పలు సమస్యలను కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణమే రైతులతో కలిసి కావలి చెరువు 2వ పంట కాలువ వద్దకు చేరుకొని 2 కాలువ పరిశీలించి కావలి టౌన్ మరియు రూరల్ కు సంబంధించి కావలి చెరువు నుండి 2 కాలువ ద్వారా నీరు సమృద్ధిగా పోయే విధంగా ఒక వారం రోజుల్లో కాలువ పనులను తన సొంత నిధులతో పూర్తి చేయించి రైతులకు అండగా ఉంటానని కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా కావలి పెద్ద చెరువు 2 కాలువ పనులు పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. కావలి టౌన్ మరియు రూరల్ సంబంధించిన రైతులు కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కావలి టౌన్ మరియు రూరల్ రైతులు పాల్గొనడం జరిగింది. మా యొక్క రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాకు అందరం కలిసి సహాయం చేశాడు. 1 లక్ష రూపాయలు పంటలు ఎండిపోకుండా 1 లక్ష రూపాయలు ధర్మంగా కాలువలు దూపించుకోమని సహాయం చేశాడు. మేము అందరం సంతోషపడి ఇక్కడ అందరం కలిసి కూడా ఆయన వద్దలే ఉన్నాం. ఇప్పుడు నా పేరు శివరామరెడ్డి. నేను ఈ పొలాలు రైతులు ఏదన్నా అడిగితే కొంచెం ఎమ్మెల్యే గారితో చెప్పి చేపిస్తున్నాము. ఇలాంటి పరిస్థితులు మాకు 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మాది కాడి నుంచి మాకు ఎప్పుడు చెరువు నిండా నీళ్లు ఉండేతలకి తూములు మేము కంట్రోల్ పెట్టుకోలేకపోయాము. మొన్న ఏంటంటే బిగించేతలకి కంట్రోల్ తప్పింది. దాని తర్వాత ఎమ్మెల్యే గారితో చెప్పేతలకి అధికారులను ఆదేశించి ఆ తూము నుంచి ఈ తూముకి కలిపి రైతులకు ఇబ్బంది లేకుండా చేసేదే కాకుండా కాలువలన్నీ కూడా ఈ దమ్ము పట్టినవి అవన్నీ కూడా క్లీన్ చేపిస్తున్నాడు 2 బళ్ళు పెట్టి సొంత నిధులతో. అది కాకుండా ఇవన్నీ కూడా కాలువలు శుభ్రమైనవి అంటే ఏ రైతుకి ఇబ్బంది కాదు. తర్వాత కొంచెం నీళ్లు తగ్గిన తర్వాత మేమే చెప్పాము, సార్ ఇది కొంచెం నీళ్లు తగ్గంటే మనం చేయలేము, తూము దగ్గర పని చేయాలంటే నీళ్లు గబక్కన మనం వేసిన కట్ట ఏదన్నా కంట్రోల్ తప్పిందంటే మనుషులకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల 4 రోజులు ఆగి ఆ తూము నుంచి నడిపి రైతులు ఇబ్బంది పడకుండా చేస్తే సరిపోద్ది అన్నాము. అది అధికారులకు చెప్పి అధికారులను ఆదిచ్చాడు. ఇవాళ స్వయంగా వచ్చి అధికారులతోటి మాతోటి వచ్చి చూసి దీన్ని ఎంత ఇదైనా కానీ మొత్తం నేను చేపించాను కంప్లీట్ అవద్దని కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఈరోజు ఒక తూము నెంబర్ 2 అనుకుంటాను, ఇది 2వ నెంబర్ తూము. దానికి సంబంధించి గత 5 సంవత్సరాల నుంచి నీరు ఫుల్గా ఉండటం వల్ల ఆ గేట్కు సంబంధించి ఆ రాడు రస్ట్ పట్టిపోయి అది స్కిడ్ అవటమో లేకుంటే లోపల కట్ అయిందో మొత్తానికి అది ఐడెంటిఫై కాలేదు. ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎత్తేదానికి ఇబ్బంది పడుతూ నీరు పోక ఇబ్బంది నుంచి 2కి వాటర్ జరిగింది. కాకుండా పోతా ఈ 1వ తొందరగా చేయాల్సిన ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఒక 10 అడుగులు లోతుగా తూము దాని వాటర్ తగ్గితే బాగుంటుంది. ఇప్పుడు దూపడు కావచ్చు. అదేవిధంగా పంచాయతీ, నానమడుగు పంచాయతీ, మద్దూపాడు పంచాయతీ, అదేవిధంగా తుమ్మగపెంట, మన్నగది అన్న వీటన్నిటి ఈ చెరువు పోయేదానికి అవకాశం ఉంది. నీటి చేసుకుని తప్పకుండా నుంచి ఎక్కడ రైతులకు ఇబ్బంది, ఎందుకంటే మనకు కావాలి నీళ్ళు ఉన్నాయి కాబట్టి రైతులకు ఇబ్బంది కాకుండా వేసిన ఆల్రెడీ వేసిన కూడా పండించడానికి కృషి చేస్తాం. ఎక్కడెక్కడ రైతాంగం బాధపడదు, ఇబ్బంది
అవసరం ఎస్కేప్ అధికారులు చదివి ఆదేశాల మేరకు అక్కడ ఈఎన్సీ గారు, అదేవిధంగా సోమశేఖర ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అదే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా కాకాని గోవర్ధన రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, మేము అంతా ఉదయగిరి ఇన్ఛార్జి గారైన రాజారెడ్డి అన్న గారు అందరం కూడా కలిసి మనకి రైతాంగానికి ఇబ్బంది కాకుండా ఎక్కడైతే నాటు వేసేసి ఆల్రెడీ ఒక 40-50 కానీ అటువంటివన్నీ కూడా ప్రతి ఒక్క ఎకరా పండించే నీరు ఇవ్వటం జరిగింది. కాబట్టి అటు జగదంకి రైతాంగం కూడా ఎక్కడ ఇబ్బంది కావలి కింద, అదే కావలి రైతాంగం కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా వాటర్ మేనేజ్మెంటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్నే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు ఇప్పుడు 600 క్యూసెక్స్ మన కావలి కాలువ ద్వారా వదులుతున్నారు. ఒక ఎస్కేప్కి ఒక 130 పోతా ఉన్నాయి. ఈ ఎస్విపిఎంకి 130 క్యూసెక్స్ వదులుతా ఉన్నారు. ఎస్కేప్ ద్వారా మనకి దాదాపు ఒక 150 క్యూసెక్స్ వదిలి, అదేవిధంగా సిబిఐకి ఒక 150 క్యూసెక్స్ వదిలితే అటు జగదంకి మండలంలో అదేవిధంగా కావలి ఈ కింద ప్రాంతమైన పెంట, ముంగమూరు, కోగదిన్, జడగోగుల, అదేవిధంగా గౌరవ మేజరు ఇవన్నీ కూడా పంటకు పండిపోతాయని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రైతాంగం అంతా కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మనకి నీటిని ఇచ్చేదానికి వాళ్ళంతా కూడా సమ్మతించారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇంజనీరింగ్ విభాగానికి కూడా ఎక్కడ కూడా నీటిని వృధా చేయకుండా రైతాంగానికి ఎక్కడ అవసరమో వాటన్నిటి కూడా ఇచ్చుకుంటూ మీరు చూసుకొని ఎక్కడ ఎండిపోతుంది, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో చూసి వాళ్ళందరికీ కూడా ఇచ్చే బాధ్యత రైతాంగం, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే రైతు కంటే వారికి బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి ఎందుకంటే రైతుకు పోతే మాకు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.